పెద్దయినా ఎన్నికలు అయ్యాక కూడా పథకాలు రిలీజ్ చేయడం ఎలా ఉంది మీకు? బాగుందండి. ఉమ్. బాగుంది. ఎందుకు బాగుంది? అతను చేసిన కార్యాలన్నీ మరి బాగుంది. సత్యం పథకాలన్నీ అతను శుభ్రంగా పెట్టారు. మామూలు వృధా పెన్షన్ కానీ మరి చేయూత పథకాలు కానీ చాలా దేనికి కూడా లాభం లేకుండా చేసుకుంటున్నారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఎక్కువగా జరిగింది కదా, ఏ పార్టీకి అనుకూలంగా ఉంది అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మా సీఎం అవ్వాలని చెప్పి. జగన్ మళ్ళీ సీఎం అవుతాడని వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సీఎం అవుతాడని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఎవరు సీఎం కావచ్చు అనుకుంటున్నారు? మాకు జగన్మోహన్ రెడ్డి అతనే సీఎం ఉండాలి. ఎందుకని? అతనిలోని మాట తప్పుడు మడమ తప్పుడు. అలాగే మరి జగన్ పాలన మంచి జరిగిందా, చంద్రబాబు పాలన మంచి జరిగిందా? జగన్ పాలనలోనే అన్ని శుభకార్యాలు అన్ని బాగా జరిగింది. ఏం జరిగిందయ్యా మంచిది? ఏం జరిగింది కదా, ఆ పేదవాళ్ళకి మమ్మల్ని వృధా పెన్షన్ ఇస్తున్నాడు, మరి ఇక చేయూత ఇస్తున్నాడు, పేద పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, మరి బియ్యం కూడా ఊరికి ఇస్తున్నాడు, మరి అన్ని సౌకర్యాలు అన్ని బాగున్నాయి. అంతా బాగుంది అంటున్నారు. అలాగే మరి మరో రెండు వారాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? మరి సీఎంఏ అతనే సీఎం ఉండాలి. ఎందుకని సీఎం ఆయన ఉండాలి? అతను ఉంటేనే ప్రజలకు బాగుంటుంది. అలాగే మరి 175 సీట్లకి 175 సీట్లు అంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఎన్ని సీట్లు అంటే అతను కోరుకున్న 171 సీట్లు వరకు గెలిచాడు. ఇప్పుడేమో 175 సీట్లు వస్తాయని చెప్పి మా నమ్మకం. ఓకే, థ్యాంక్ యూ పెద్దాయన.